So, what's up, Bhanumati Ramakrishna? What is happening? How you guys feeling? Tell me. We were excited, speechless, and really really receiving all these beautiful messages from everyone. And we're like, wow, you guys are loving us and we love you back. Yeah. So we're excited and nervous at the same time. So, Ramakrishna garu, meere anukunnaru. How are you feeling now? ఏముంది సార్, ఈ మొత్తం ఫీలింగ్ ఇచ్చింది మీరే. మీ వల్ల నేనేం కాదు, నాకేం తెలియదు. మీకు ఏదో అనిపించి ఊరికే రాయరు కదా కథని. నేనేదో సినిమా చేయాలి, నేనేదో కథ రాయాలి కదా, ఆ కథ ఇది అయింది అంతే. ఆ కథని ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది బాలరెడ్డి నుంచి ఎవరిలో అశోక్ నుంచి సడన్ గా రామకృష్ణ చూడగానే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫస్ట్ నవీన్ చంద్ర ఇంత సాఫ్ట్ గా అయిపోయాడు అనిపించారు, కానీ ఆ నవీన్ చంద్ర ఇంత సాఫ్ట్ గా చూపించడంలో మీరు నిజంగా గెలిచారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, Director. ఇలా మాట్లాడుకోవడం కొత్తగా ఉంది, కొంచెం ఇలా మాట్లాడుకోవడం చాలా కొత్తగా ఉంది. సో హౌ యూ ఫీలింగ్ నౌ? హౌ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఐ మీన్ you've been getting good reviews and people are acknowledging your work as Bhanumati. They're Bhanumati పిలుస్తున్నారేమో కదా. So how are you feeling now? And what was the very first time, when it was the very first time you heard about Bhanu? What was your instinct? What was your gut feel? First instinct when I heard about Bhanu was of course with was with when you and that was, and I loved the name. I remember the name Bhanu. More than that, the character spoke volumes for me, and it's always very similar to my life. And who's written the story? I remember asking you who's written the story, and you were like, I have only written the story. You've written the story. So that was very, it was very interesting, and I wanted to know who's written this story with such intriguing fact, in-depth analysis to Bhanumati and women, especially at that sensitive time of 30s. So yeah. And this Naveen. So అన్ని అడుగుదాం అనుకుంటున్నా, ఏంటి అసలు నీ గట్ ఫీల్ ఏంటి? నాన్ కమర్షియల్ జోన్, మేకప్ లేదు, కాస్ట్యూమ్స్ లార్జర్ దెన్ లైఫ్ చూపించడానికి కాస్ట్యూమ్స్ హెల్ప్ లేదు. టు ప్లే దిస్ నార్మల్ గై, వెరీ నార్మల్ గై, ఒక మీడియోకర్ గై ప్లే చేయడానికి, వాట్ ఈస్ యువర్ గట్ ఫీల్? నౌ ఇట్స్ యువర్ వర్క్, people like your work and all that thing. What was your gut feel to accept something like this? ఏంటి అసలు మీకేంటి అవసరం అని? అంటే రామకృష్ణ లాంటి మనిషి ఇప్పుడు ఈ కాలంలో ఉంటాడా ఉంటాడని నేను ఫస్ట్ విన్నప్పుడు నమ్మలేదు, నమ్మించాలి అనుకున్నాను. యాక్టింగ్ చేసి లేకపోతే ఆ స్క్రిప్ట్ చూసి డైలాగ్ వర్జన్ లో లేకపోతే మోడ్యులేషన్ లేదా నమ్మించా అనుకున్నాను. కానీ ఈ రామకృష్ణ మనిషి ఎవరు? హూ ఈజ్ రామకృష్ణ? మీరు చెప్పేశారు కదా, నేను చేసేస్తా అన్నాను, ఐ విల్ డూ, నాకు ఒక చేయగలను అని అనిపించింది. బట్ హూ ఈజ్ రామకృష్ణ? వేర్ ఈజ్ హీ అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజంగా ఇలాంటి మనిషి ఇప్పుడు ఉంటాడా? సో నిజంగా అలాంటి మనిషి ఉన్నాడంటే ఆ మనిషి నిజం అనేసి నేను నమ్మాలి. ఆ మనిషిలా ఉండాలంటే అది పెద్ద ఛాలెంజ్. సో ఎవరు రామకృష్ణ అనే లోపు లైక్ నాలో కూడా ఒక రామకృష్ణ ఉన్నాడు తర్వాత తెలుసుకున్నా. అండ్ అంటే చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా, చాలా అమాయకంగా ఉన్న మనిషి, కానీ అంత ఈజీ కాదు ఆ క్యారెక్టర్ చేయడంలో. బట్ దానికి సలోని, మీరు అండ్ సాయి, అంటే ఐడియా ఇస్ నాట్ టు క్రియేట్ రామకృష్ణ ఒక అమాయకుడిలా చూపించాలి అనే ఐడియా అయితే కాదు. ద ఐడియా ఇస్ నాట్ టు షో హిమ్ యాజ్ అమాయకుడు. ఐడియా బుద్ధిమంతుడు కాదు, ఇస్ లైక్ సింపుల్ గా, అండర్స్టాండ్, సింపుల్ గా మనం తొంగి చూడడం మన లైఫ్ లోకి. ప్రాబ్లీ అందరూ అలాగే ఉంటారేమో. మీలాగా చాలా సింపుల్ గా కదా మీరు? సింపుల్ కాదా బ్రో? మీరు సింపుల్ గా కాదా? నేనా? అది ఐ థింక్ నేను మాట్లాడకూడదు. సో అంటే వెరీ, ఐ మీన్ మీడియాకర్ అంటే ఎవరు అంటే సగటు మనిషి కదా. సగటు మనిషి ఎవరు అంటే అన్ని పెద్ద కోరికలు లేనోడు, పెద్ద ఎక్స్ట్రాడినరీగా ఏదో కావాలనుకున్నాడు,
ఎన్నో పెద్ద పెద్ద డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే గానీ హ్యాపీనెస్ లేదు అనుకునేవాడు కాదు. డైలీ లైఫ్ లో హ్యాపీనెస్ పొందేవాడు. సో ఈయన్ని కూల్ అని మీరు ఎలా నమ్మారు? అంటే ప్లేయింగ్ దిస్ గై విల్ బీ కూల్ ఆన్ స్క్రీన్. See, ultimately, we made a film. Whatever people liked us and all that is fine now because since this film is already made. To believe that this guy can be cool on screen, Yes. he can look cool, you know. Yes. Kind is the new cool, and nammal kada first to play it. So adela nammara. ఫస్ట్ తెలియదు బ్రో, వాడు వచ్చేసాడు లోపలికి ప్రాసెస్ లో. అంటే వాడు నాలో ఉన్నాడు, నేను తీసుకురాలేకపోయాను. అంటే తెలియదు నాకు వాడే నాలో ఉన్నాడని. షూటింగ్ దగ్గర అవుతూ 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 లైక్ షూటింగ్ ప్రాసెస్ దగ్గర అవుతూ అవుతూ లైక్ కాస్ట్యూమ్స్ వచ్చాయి. కాస్ట్యూమ్స్ ఒకసారి చూసాం, హెయిర్ కట్ చేసాం, లుక్ మార్చాం. కానీ వన్ బెస్ట్ థింగ్ మీరు చేసింది ఏమంటే ఎక్కడ మీరు నూనె పెట్టి సైడ్ దువ్వడమో లేకపోతే అద్దాలు పెట్టో లేక నిజంగా మంచివాడు కైండ్ ఎక్కడ చూపించలేదు. అక్కడ నేను మీకు నిజంగా కల్దోర్ పెట్టుకుంటే మంచాడా, మనందరం మంచాలం కాదా? జనరల్లీ అది అదంతా. సో మీరు నాకు ఒక చెప్పారు, రామకృష్ణ అని ఒక వ్యక్తి స్టేట్ ఆఫ్ మైండ్. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నాకు షూటింగ్ కి వెళ్ళే ఫస్ట్ షాట్ ముందు ఒక కుంకుమ బొట్టు వల్ల వచ్చింది. అక్కడి నుంచి మనిషిగా నేను చాలా కూల్ అయిపోయాను. షార్ట్ కి రాగానే ఒరిజినల్ గా రామకృష్ణ అయిపోయాను నేను. సో గట్స్ కంటే ప్లేయింగ్ గేమ్ కాదు కానీ Guys, I know Naveen from my first film, and Naveen in Bhanumati Ramakrishna sets was completely different. He was completely in Ramakrishna mode. But yeah, he's totally different in real life, but very much like Ramakrishna mode. And he's too fashionable. He's too fashionable to play Ramakrishna. He used to dress up, so he and our director, both of them, used to like come. Like, and yeah, Naveen is super. Other day I was seeing him. Promotions lapla. He's wearing Onitsuka tiger to promote Ramakrishna. So I remember Naveen used to come and then we used to talk, and on set when we used to both get into our costumes, pretty much throughout the shoot we all used to be like Ramakrishna. But when Naveen used to come with his cool jeans and t-shirt, and then he used to get into Ramakrishna. When he used to come audience will really know how he comes to sets. How Naveen enters the sets. Yes, he's exactly. Like all this cool guy who's wearing in ganjis. No, I did. See, for Ramakrishna, I did that. See, that is part of getting into the role, because I am not fashionable like said, like you guys. Like you are so cool and fashionable. No. But to transform, I used to do that. Yeah. How different I used to. When you used to come out of the changing room in Ramakrishna mode was total transition of Naveen to Ramakrishna, It was like 360 serious actors serious actors. Serious actors. So Saloni is this girl who doesn't want to get disturbed when she's in the role. She's trying to process what Banu is trying to provide. What is Banu going through at that part? Before scene, her job is to exclusively she has her own prep to get into the state of mind, of the character. She'll try to find where is she in the character arc and just feel whatever that emotion. Banu, I think somewhere Banu isn't close to you, very close to you, sir. Bhanumati is very close to me in real life. So exactly, I think one of the main reasons for me, kind of Bhanumati Ramakrishna script stood out for me when you narrated it to me. That she's like, I think 80-85% very similar to me in terms of choices, in terms of looking at things, and in terms of realistically also social pressures, similar social pressures. So you never found a self-obsessive or self-absorbing character, Banu, the girl Banu? No, because self-obsessed no, that is totally, that was a character trait which I have to put on for Banu. Like in real life, the people who know me, example Naveen and they
I'm very not obsessed at all. I think I'm like a bhangi most of the time. You won't even see me in a like properly prim and proper kinds. So no, Bhanumati Ramakrishna is very similar to me in real life, and I think that kind of made me more absorbent in the character. So like I think even the father scene, like I remember on set after doing that scene, I couldn't like it was very what your the lines were also very natural. They were very realistic. It was what we could connect to on daily life. I think that it made me really emotional. And couple of scenes, I've been getting messages, like in couple of scenes they are posting in their stories and all. Like especially the scene where first time I come to Bhanumati's house and see Isha and Manish kissing each other. Then we go to the terrace. Yes. Many of them messaged me saying that మా జీవితంలో కూడా ఇలాంటి సంగతి మాకు ఒక ఫీలింగ్ ఉంది సార్, మేము ఎప్పుడు అనుకుంటున్నాం, కొందరు చెప్తారు కొందరు చెప్పరు, బట్ ఆ క్యారెక్టర్ రూపంలో మా ఫీలింగ్ ని మీరు నిజంగా టచ్ చేశారు, చాలా బాగుంది ఆ సీన్, చాలా బాగుంది, ఎస్పెషల్లీ డైరెక్టర్ చాలా బాగా రాశారు, హిస్ నరేటివ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పారు. సో అది ఎలా రాయాలనిపించింది అంటే ఒక తెనాల్లో ఉన్న మనిషి, తెనాల్లో తప్ప ఎక్కడా లేను అంటే తన అంటే రామకృష్ణ అని అక్కడ మీరు చూపించిన విధానం నిజంగా అంటే ఇప్పుడు మనం మన స్టోరీలోకి వచ్చేపాటికే మన స్టోరీ మిడ్ వే స్టార్ట్ చేస్తున్నాం. బై ది టైమ్ రామకృష్ణ ఎంటర్స్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్రెడీ 33. సో ఒక రామకృష్ణ ఉన్నాడు, ఒక క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ తో ఎంటర్ అవుతున్నాడు ఆల్రెడీ స్టోరీలోకి. స్టోరీలో కాన్ఫ్లిక్ట్ లేకపోవచ్చు, ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ తో ఎంటర్ అవుతున్నాడు స్టోరీలోకి. సో వాడికి ఒకవేళ 33 ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఆడు ఆలోచించుంటాడు కదా ఇంతకు ముందే నాకు ఎందుకు అవ్వట్లేదు. He must have definitely thought about it, right? Why am I not getting married? Why am I still single? Exactly. So he must have definitely understood what his strengths and weaknesses could be. Exactly. Definitely, he has his own version of his strengths and weaknesses. Ramakrishna kundi tana version of adi balalu balahinantalu adukunnai already. So when Banu గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ బాను వీడి మెంటల్ కి స్టేట్ కి కొంచెం ఇంటిమిడేటింగ్ క్యారెక్టర్. ఆల్రెడీ బాస్ వీడికి అమ్మాయికి ఎక్కువే తెలిసిన ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. సో ఆ క్యారెక్టర్ ఫ్లో చెప్తున్నప్పుడు నాకు పెద్ద అందగాని కాదని తెలుసు. అంటే నాట్ దట్ నవీన్ చంద్ర ఇస్ నాట్ అందగాడు, ఐ నెవర్ మెంట్ దట్. సారీ టు ఆల్ హిస్ ఫీమేల్ ఫ్రెండ్స్, ఐ మీన్ ఐమ్ జస్ట్ కిడింగ్. సో రామకృష్ణ స్టేట్ ఆఫ్ మైండ్ లో అది పెద్ద అందగాడు కాదన్న ఫీలింగ్. డబుల్ 33 ఏళ్ళు తెనాల్లో తప్ప ఎక్కడ లేను, ఆల్ దట్ వాడు అనుకుంటున్న ఫ్లాస్. మనిషికి రామకృష్ణతో ఎవరికి ప్రాబ్లం లేదు బయట. పీపుల్ ఆర్ హ్యాపీ టు సీ హ్యాపీ రామకృష్ణ. People are very happy to see the happy version of him. People are not concerned about his flaws. He is in conflict with himself. Yeah, like that is his conflict. Ramakrishna tana anukuntaru tana lopala. So yeah, that's kind of like that. వాడి లోపాలు ఏముంటాయని వాడు అనుకుంటాడు అని ఆలోచిస్తుంటే they came across this. ఇంకొకటి నేను అడగాలనుకుంటున్నా మిమ్మల్ని, క్లైమాక్స్ లో ఎప్పుడైతే భానుమతి అంత జర్నీ చేసి వచ్చి ఇంటి దగ్గర బండి ఆగిన తర్వాత అమ్మాయి డోర్ నాక్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు అలా రియాక్ట్ అవుతారు అంటే యూజువలీ నిజంగా ఆ సీన్ ముందు ఎవరికైనా ఉంటుందమ్మా ఈ పేరు రామకృష్ణ అని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు వాడిని అంత అర్థం చేసుకుందని మీరు అనుకుని ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అమ్మాయిని నేరుగా పెరట్లో తీసుకెళ్ళిందా, అంటే వాట్ మేడ్ యూ థింక్ దట్? అంటే దట్ ఈస్ బ్యూటీ. అంటే ఒక అమ్మకి తెలుసు ఏది జరిగిన తన బిడ్డ చుట్టూ ఏది జరిగిన అమ్మకు తెలుసు అనమాట. దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఓన్లీ అమ్మగా ఉంటది. కానీ ఆ షాట్ మీరు ఎలా ఆలోచించారంటే అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి తీసుకెళ్లి అక్కడ ఉన్నాడు అని చెప్పడం, అంటే మీరు వాట్ మేడ్ యూ రైట్ దట్? అంటే ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మీరు చూస్తే ఒక ప్యారలల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. Banu is talking to her father and Ramakrishna is talking to his mother. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళిద్దరికి సపోర్ట్ సిస్టమ్, రామకృష్ణకి వాళ్ళ మదర్ అయితే భానుకు వాళ్ళ ఫాదర్. సో ఆ సపోర్ట్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి భాను వాళ్ళ డాడీ ఏం చెప్తున్నాడు, వెళ్ళి సారీ చెప్పంటున్నాడు. భాను వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు, వెళ్ళి నీ తప్పైతే వెళ్ళి సారీ చెప్పు, ఏమైంది ఎప్పుడైతే ఏముంది తెనాలి ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పు అంటున్నాడు.
somewhere he is little powerful. If you see, his dad is a successful man. He could raise his daughter very, with giving a lot of independence and సో ఒక పవర్ఫుల్ ఫాదర్ గా నువ్వు వెళ్ళి కాల్ తీసుకొని చెప్తున్నాడు, ఒక సెల్ఫ్ అకౌంటబిలిటీ, ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తండ్రిగా. సో వెన్ ఇట్ కమ్స్ టు యువర్ మదర్, షీఈస్ వెరీ హెల్ప్లెస్. అక్కడ ఏం చేయలేదు ఇంకా అక్కడ ఆవిడ. ఒకటి మహా అయితే నీ బాధ వినగలదు, మిమ్మల్ని ఓదార్చగలదు. సో యాజ్ అ మదర్ షీఈస్ ఫీలింగ్ వెరీ హెల్ప్లెస్. హౌ కెన్ ఐ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు మై సన్స్ హ్యాపీనెస్? అక్కడ చెప్తున్నాడు కదా, నేను అర్హతకు మించి ఆశపడుతున్నాను కానీ నేను ఏం చేయను, నచ్చింది నిజంగా అని చెప్తున్నాడు కదా. అక్కడ ఎందుకు కట్ చేసామంటే తన హెల్ప్లెస్నెస్ చూపించడం ఇష్టం లేదు నాకు. ఇంకా మెలో డ్రామా అయిపోతుంది. ఇంకా అక్కడ నాకు తన హెల్ప్లెస్నెస్ చూపించడం ఇష్టం లేదు. ద మూమెంట్ షీ ఓపెన్డ్ ద డోర్, షీ న్యూ ఇట్స్ బాను. షీ యాక్చువల్లీ నెవర్ సీన్ బాను ఆల్సో టిల్ దెన్. టిల్ దట్ పాయింట్ షీ నెవర్ సీన్ బాను, బట్ షీ కుడ్ అండర్స్టాండ్ వాళ్ళ కొడుకు అర్హతకు మించి ఏది ఆశపడ్డాడు. మీకు అర్థమైంది తప్పు చేయగానే షీ అండర్స్టాండ్, ఓకే ఓహో వీడు ఆశపడింది ఇదేనా అని. సో as a mother, what all she could do is just give them privacy, give them that space to talk to each other, sort, and probably her son will be blessed with happiness, Right. all she could do is just give them access and privacy. అదంతే తను ఒక మదర్ గా చేయగలిగింది. సో అది పెరట్ లోనే పెట్టారు. ఏంటి పెరట్ లో ఏంటి అంటే మొత్తం చూస్తే ఒక మంచం, ఒక రామకృష్ణ క్యారెక్టర్ పడుకున్నాడు, ఒక చిన్న ఫ్యాన్, వాడు కావాల్సిన వాటర్ చెంబు పెట్టారు. అంటే పెరట్ లో అంటే దానికి ఏదైనా కారణం ఉంటుంది. క్లైమాక్స్, సినిమా క్లైమాక్స్ అది అక్కడే పెట్టడానికి కారణం ఏంటి అంటే సాయికి ఏమనిపించింది అక్కడ? నీ సాయి డిఓపి సాయి చూస్తున్నాడేమో, సాయి కూడా చూస్తుంది శబ్దం. సాయి కొంచెం కంగారు పడ్డాడు, పెరట్ ఏంటి అది ఏంటి నువ్వు పెరట్ లో అని. యాక్చువల్ మా ఐడియా ఏంటంటే, మీరు చూస్తే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అంతా సైడ్ ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి బాగా. సో మోస్ట్లీ వాళ్ళు పెరట్లో పడుకుంటారు, మేడ మీద పడుకుంటారు, ఈ నవారు మంచాలు వేసుకొని, మడత మంచాలు లాంటివి వేసుకొని. సో ఐడియా ఇస్, ఒకవేళ రామకృష్ణ బాను వస్తుందని కనుక పడుకోకుండా వాడు న్యాచురల్ గా పడుకోనుంటాడు. ఎక్కడ పడుకోనుంటాడు? he doesn't know that you would be coming for him. Otherwise they would be naturally, what is his natural sleeping place? నేను ఊరికే ఇమాజిన్ చేసుకున్నా, ఒక వీడు ఎక్కడ పడుకొని ఉంటాడు అంటే పెరట్లో నవర్ మంచం వేసుకొని పడుకుంటాడు. నవర్ మంచం పక్కన ఫ్యాన్ ఉంటుంది, రాత్రి తాగడానికి నీళ్లు ఉంటాయి. వాడికి అసలు నో క్లూ ఆ అమ్మాయి వస్తుంది వాడి కోసం అని. దట్స్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ హిమ్. సో ఆ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ స్పేస్ లోకి బాను రావాలి. సో బాను కూడా అసలు వీడు ఎవడు అనేది ఆఫీస్ లో కాకుండా వీడి లైఫ్ ఏంటో తెలియాలి అసలు. వేర్ డస్ హీ బిలాంగ్ టు బిఫోర్ యాక్సెప్టింగ్ హిమ్. I want her to know, because she's somebody who makes conscious choices. Yeah. She's not somebody who can just get carried away and easy vade rakam kaadu. So she's somebody who makes conscious choices. So if Banu is breaking all her barriers, she rather know what she's getting into. Tanku anni telise ravalanloki. So that was the idea. ఆ పెరట్టు, ఆ ఇల్లు అంతా, ఇల్లు సెటప్ అంతా చూపించడానికి కూడా. కానీ మళ్ళీ ఇంకోటి అడిగేస్తాను మిమ్మల్ని, నాకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది మిమ్మల్ని అడగాలని. ఎందుకంటే ఛాన్స్ దొరికిందంటే చూడండి, రోజు కలుస్తాం మేము. I think a most difficult scene to shoot also, right? In the climax. Yeah. Emotionally, and we didn't I could see you and Srikanth. I could see you and Srikanth just going to your psych. Yeah. And me and Sai are watching. Okay. ఓకే పెరట్ లో వచ్చాం. ఓకే షార్ట్ ఎప్పుడు శ్రీకాంత్ ఎప్పుడు యాక్షన్ చెప్తాడని మేము ఇద్దరు వెయిటింగ్. Yeah, so that day I'll have to share this. That day she was, I don't know, somehow being very, very tough towards me. She's like, I'm not getting it. గొడవ పడ్డారా? నాకు తెలియకుండా మీరు ఏమైనా గొడవ పడ్డారా? గొడవ డెఫినెట్ గా పడ్డాం, గ్యారంటీ పడ్డాం. He's asking me how many fights. No, you both fought. No, I had isolated myself. I was like, I want to keep it. We didn't fight that day, especially, but we definitely fought. Yeah. We definitely fought on set. So we definitely fought on it. But climax, she was ట్రిప్పింగ్. నాకు ఏంటి రాట్లా, నేను అక్కడికి వెళ్ళట్లా. She was very, first time I saw her very nervous. Yeah. I saw her very nervous, and as we all planned, we were not supposed to talk to each other. గుర్తుందా మీకు? మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు. మోర్ దెన్ ఎనీబడి
Those Yes. days, Bhanumati and Ramakrishna were not supposed We to talk to both each other. used to get Otherwise, they both are always blabbing to each other. ఇద్దరు ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు కదా 24/7 ఇద్దరు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారు. మేము మాట్లాడుకుంటే we used to go back to our Sarvam days. Yeah, Oh. Sarvam days of Bhanumati Ramakrishna days. We used to talk like Bhanumati Ramakrishna on set so much, just generally on and on. అవునండి. ఇంకొకటి అడుగుతా లాస్ట్. But హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ అంటే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్, సారీ, భానుమతి అనే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టైంలో ఆ టీవీలో ఒక షార్ట్ పెట్టారండి. ఏంటి సార్ అది సోనా బెల్ట్దా? సోనా సోనా బెల్ట్ది అంటే ఐ వాంట్ ఇక్కడ జరుగుతుందానికి you gave me an introduction with the Sona belt, and you gave introduction to Naveen Chandra with this background score and I'm like a real Telugu hero. What is this injustice towards Bhanumati? Telugu hero. What is this? Public, I want to know what is this injustice towards Bhanumati? She has to at least watch 10 other Telugu films to know what is the take on Bhanumati. Right? No, Naveen Chandra is definitely a rock star. Nobody's denying that. Nobody's not. When it, what आपकी role में क्या heroism कम हो गई? I'm just I'm interested to know. Okay, Saloni, what was like? How was it working with Srikanth as like? It was challenging or like they clinge? It was definitely challenging, I would say. Challenging because I'm demanding. But no, honestly, it was jokes apart, it was challenging. Maybe like 15%, but 75% of was really we got each other. I really got. I think all three of us, for that matter, maybe on a serious note, Ramakrishna, Bhanumati, and like Srikanth, the way he had spoken so much to us before, really took me into the world of Bhanumati. And I think, it was, to answer your question, Naveen, it was definitely challenging. At the same time, it was, I think this film was also very thought-provoking. So, like he used to spend a lot of hours talking to me and to Naveen and to us together. So, I think that he should give us the time to ponder over that Bhanumati Ramakrishna character. But on a serious note, it was definitely challenging because I used to be like, no, I have this process, especially the climax. You remember, for 2-3 days, I was so nervous because I was feeling so, like, it was Bhanumati in me, like you and me know. Okay, guys, sorry to interrupt you. There are a few questions for us. Yes, please go ahead. The audience would want to ask. Yes. One of the questions being for Saloni Luthra. Oh, yes. What are the 2 character traits of Bhanu that you share? Personally. I think the first, definitely one would be choices. I really So you believe that life is all about choices? I definitely believe life is all about choices. And I also definitely believe that sometimes the choices that don't work out in your life, for whatever reason, are actually taking you to a much bigger and a better thing is awaiting you. So that you have to go with your gut for your choice. And in terms of work also that I've done, which of course my work is mostly film festival and socially relevant, different. It's also a lot to do with choices, work. And the second trait, I think, would be the childlike quality that Bhanu has. Like, I also get very fascinated with small things, and I like to live in nature and in the moment. So these are the obvious 2 things that I like. From my soul, I connect with Bhanu. Nature girl. Nature girl, yeah. So I have a thing called mountain girl. Yeah, nature girl, mountain girl. So I have a question for Naveen Chandra. In nature and mountains. I have a question for Naveen Chandra. Yes, please. We would love to hear Naveen Chandra's question. What has been the most challenging part in getting into the character of Ramakrishna? All these are audience questions, guys, not mine. See, I want to share one thing. Today, I was in a lowest stage of my life, career, and I was like, stop listening to scripts and all. Like, I was not getting the right things in my life that time. ఎప్పుడు సినిమాకు ముందా?
మీరు నా కథ చెప్పేటప్పుడు ఆ టైంకి కథ చెప్పేటప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు నేను చాలా లో ఉన్నా, అంటే 0 అయిపోయాను నేను. టోటల్ 0 అంటే అన్ని రకాలుగా ఆ టైంలో. బట్ ఐ వాస్ స్ట్రగ్లింగ్ టు కమ్ బ్యాక్. బట్ ద ఛాలెంజింగ్ థింగ్ వాజ్ when in my hardship I got this energetic, vibrant, real, true, genuine, honest Ramakrishna who spreads only happiness. When I was sad, and I need to do opposite, that was happiness. It was really tough for me to pull out, and believed in the content, believed in the director team. This script, I think more than anything, I think he believed in Ramakrishna. More than anything, he believed in Ramakrishna, and that shows on screen. The conviction that he plays. It's a thin line to Arthana. There's a very thin line that you're playing Ramakrishna. It can go either way. అది ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చిందంటే అలాంటి సిచ్యువేషన్ లో వచ్చింది. కొంచెం అటు ఇటు అయిపోయిన క్యారెక్టర్ అంటే ఈ బాలరెడ్డి ఎవరు ఆ జోన్ లో ఉండి క్యారెక్టర్ లో కూడా ఆ థిన్ లైన్ ఉంది. ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ has the thin line. మధ్యలో థిన్ లైన్ ఉంది కదా. I think isn't the whole Bhanumati Ramakrishna the whole thing? I think all our lives changed. It happened. Bhanumati Ramakrishna happened to us also. To lighten it up, I have a question for you, Saloni Luthra. Oh yes. Audience question: would you go on a date with Ramakrishna? Personally, Saloni Luthra. There's a question from audience. Would you personally go on a date with Ramakrishna? Yes, I would go on a date with Ramakrishna because I honestly like the film. Like the film in real life also. I would like. Sorry? There's absolutely no stress. There's no stress, but more than the stress, I think I have learned to value the smaller joys of life. So I think every day, if somebody can make you happy, and we actually, after the film, we have so many Ramakrishnas around us. I started like kind of tuning into looking at the appreciate finer things, and I think I can definitely line up few Ramakrishnas for you to go on a date. Why not? Why not? I can. So one more question for Naveen Chandra. One piece of advice Naveen would give Ramakrishna, and vice versa, of course. Naveen, మీరు రామకృష్ణకి ఏ అడ్వైస్ ఇస్తారు మీరు ఇవ్వాలంటే యాజ్ నవీన్ చంద్ర? రామకృష్ణలో ఉండిపో, పీరియడ్. మారొద్దు, ఏం జరిగినా మారొద్దు. బీ లైక్ రామకృష్ణ ఆల్వేస్. ఇది నవీన్ రామచంద్రకి ఇస్తారా, రామకృష్ణకి ఇస్తారా? ఓకే, వైస్ వర్సా. ఇప్పుడు రామకృష్ణ నవీన్ చంద్రకి అడ్వైస్ ఇస్తారు. సో రామకృష్ణ ఒక 80% ఉండి 20% నవీన్ చంద్ర. Nice answer. I like that. Okay, Ramakrishna అది ఇస్తాడంట. I'm interested about that 20% of Naveen Chandra. Exactly. Which is not willing to give up on. which we know the 20%. Which we know, of course, you know. We are, by the way, we are more than colleagues. We are very close friends. So yes, that's true. So all these live, I think we're really actually talking on a normal video call, you know, not like we are live streaming, but we like talk like this, like generally sharing up daily life problems also and life problems. Okay, I have some other questions also. Yes. For me. Oh wow. Okay. Please. Yes, go ahead. Okay. For me, it is like, okay. Please read your question. Director Garu is taking too long to find a question. No, I'm trying to find my own questions. I'm trying to go back in WhatsApp and find my own questions. Okay, I fell in love with Bhanu and Ram, but I wish there was more to the climax scene. Are you planning part 2? అది వైరీ ఛాన్స్ ఆ హింట్ అయితే ఇస్తున్నా. ఆ హింట్ అసలు ఎక్స్పెక్టెడ్ కాదు. Right from the word go, I was very, very sure that this film only has to be for 1.5. అది మీ ఇద్దరు కూడా చెప్పండి, మీరు సాక్ష్యం చెప్పండి. Didn't I tell you guys it's only 1.5 hours film? Please put a word across. We always knew it would be 1.5 hours. Looks like you guys are only enjoying attention. You're not backing me at all. We are liking people totally in a spot. You always put us in a spot. So we are liking people putting you in a spot. The first time మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పారు కదా నాకు, సో రన్ టైం ఏంటి బ్రో అంటే ఇంతే ఉంటుంది బ్రో.
ఇంతే Yeah. సినిమా అన్నారు. Yeah, because it's a new thing altogether. We are trying to do something which never been done. సో అది ఎలా ఉంటది అంటే దానికి మనమే ఒక అంచనా వేసుకోవాలి. వెబ్ లో వెబ్ ఫిల్మ్ చెప్పాలి అంటే దాని డ్యూరేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? మనమే డిసైడ్ చేసుకోవాలి. సో అలా డిసైడ్ చేసుకునేది 1.5 hours. And I think also whatever we shot, 90 to 95% is already in the films. It was so organically and really shot towards that, isn't it? Most of And personally, I don't know if I have to stretch a bit also. I don't know what to do. We shot pretty much what is there is in the film. People are complaining about length and all that. I am so glad. But actually it's It's also a compliment. I think it's a big compliment when people want to see more, and I think they travel with the characters. And I would love to believe that. Naveen Anna, you are the reason I watched the movie. Tell us the best movie in the tell us your best moment in the movie. And what is the next project? నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలీదు, చాలా ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఏ టైం కి రిలీజ్ అవుతుందో తెలియదు. Recently, what is the best moment in BMRK? As an actor, as a person, share with all of us. As an actor, as a person. ఇన్ఫాక్ట్ రామకృష్ణ ఇంట్లో షూటింగ్ చేస్తున్నాం. ఆ రోజు వి ప్లాన్ ఫ్రమ్ డే అండ్ నైట్ షూట్ అనమాట ఒకరోజు. బట్ క్లైమాక్స్ కి మేము ఎక్స్క్లూజివ్ గా ఆ ఒక రోజు పెట్టేసి మేము బిఫోర్ డే వి షాట్ సమ్ సీన్స్, రామకృష్ణ సీన్స్. సో ఐ థింక్ వి ప్యాక్డ్ అప్ ఎర్లీ అనుకుంటా ఆ రోజు. ఇప్పుడు అండ్ suddenly he comes up with a scene saying that he's sitting with your mom, you are sitting with your mom and you're saying that what did I expect and all. And sudden గా మెట్ల మీద కూర్చుని సీనా, ఆ మెట్ల మీద కూర్చుంది కదా, ఈ రోజు ఎవరికైనా ఉంటుందమ్మా ఈ పేరు రామకృష్ణ అనగా నాకు అర్థం కాలేదు ఏంటి అంటే ద వే హీ రోడ్. ఇప్పుడు దాన్ని ఎలా ఎమోట్ చేయాలి, ఇప్పుడు హౌ షుడ్ ఐ డూ అనేసి. బట్ ద మూమెంట్ సాయి శ్రీకాంత్ మీరిద్దరు కలిసి అక్కడ ఆ మెట్ల మీద ఒక లైట్ పెట్టి సెట్ చేశారు. స్పెషల్ మా అమ్మగారు క్యారెక్టర్ చేస్తారు కదా, ఆవిడ దగ్గర కూర్చోగానే ఎక్కడో తెలియని వైబ్రేషన్స్ వచ్చేసింది. అది సూపర్ మూమెంట్ నాకు. అండ్ ఇంకో మూమెంట్, 2 మూమెంట్స్ ఉన్నాయి, ఒకటే ఎందుకు, ఇంకో మూమెంట్ ఉంది. ఎప్పుడైతే బాను చాక్లెట్ మిల్క్ షేక్ ఇచ్చినప్పుడు కొట్టేసి నువ్వు నేను ఒకటేనా అని అడుగుతుంది, పెట్టినట్టు అనిపించింది నాకు జీవితంలో. అంటే నువ్వు నేను ఒకటేనా అన్నప్పుడు నిజంగా చెంపదెబ్బ కొడితే ఎలా ఉందంటే జవ్వమన్నది. చెంపగా నువ్వు నేను ఒకటేనా చాలా హార్ష్ గా అనిపించింది. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈ 2 మూమెంట్స్ నాకు. డబ్బింగ్ చెప్తున్నప్పుడు వీణా నువ్వు నేను ఒకటేనా, శ్రీకాంత్ తప్పే కదా శ్రీకాంత్ అంటే. సో ఈ 2 that was a very emotional scene also to the tough scene because we both are friends and then to be in that. What is your best moment as Bhanumati in the film? I think my best moment was when I'm talking to Naveen about not being judged for your choices. When Bhanumati is talking to Naveen, and I think that it was really, I feel talking to a lot of people, like I really want, that's something I've always felt when, it was so beautifully written by you that when you love somebody, respect their choices also. And I think for girls and families and fathers and brothers, like it's such a, very uplifting line also, that if one loves somebody, sometimes you have to respect the choices also because that person knows where it's driving. So that really stood out for me, and I think that was the soul of Bhanu. And like for me, I think to all the girls out there and to everybody, that was something that really touched me. Yeah, stood out for me. Oh, wonderful. So I have some audience questions. Rajesh.Pettyboy, any upcoming Telugu movie? Saloni ji, big fan. Oh, thank you so much. But yes, I also I'm still like wondering like you, what will be the next project I'll do in Telugu. But I am so thankful for all the love that I'm getting from all of you, and I hopefully I come up with something as exciting as a different version of Bhanumati. But for now, I'm your Bhanumati. So let's see what's coming up next. And Abhishek 88,
It's not a question. I liked Bhanumati so much. Great job, team. Oh, thank you. Siri Yeah, I dot think Sanjana. yes. Go ahead, please. Siri dot Sanjana. Does Naveen Garu relate to Ramakrishna's character in real life? If yes, tell us some situation. See, after Srikanth Nagoti introduced me to Ramakrishna, then I realized, yes, I have been as Ramakrishna. With You my mother, introduced Ramakrishna to me. That's the other way around, guys. Naveen I introduced used me to to help. I Ramakrishna. used to help my mother. I used to very close to my mom a lot. Yes. Somewhere that Ramakrishna was there with my mother. When I started my own journey to become an actor and left my mother, being away from my mother, I have changed as a person. But when Srikanth Nagodi told the character about Ramakrishna, then I said, yeah, మనోడే మన లోపలే ఉన్నాడు, బయటకు వస్తే కరెక్ట్ ఉంటుందని Yeah. But yeah, you also So, in real life have a lot of Ramakrishna in you. Naveen Yeah. also has a lot of Ramakrishna. He's genuinely a very nice, happy person. So you have a lot of genuine Ramakrishna traits. Thank you. okay, one question for me is what was the inspiration behind weaving the story around love in 30s? Good question. Good question. So nothing. My understanding, whatever my limited understanding about love is, it can happen anytime. It can happen anytime, and you just have to capture the moment. Even love can happen in 50, 40. Why not 30? When you know 30 is ఇదంతా ఇక్కడ ఉంటది. మనం ఇంకేమనుకుంటే అది యంగ్ అనుకుంటే యంగ్, ఓల్డ్ అనుకుంటే ఓల్డ్. ఇట్స్ ఆల్ ఇయర్. సో ఇట్స్ వెరీ ట్రిక్కీ ఏజ్. మనందరూ వెరీ ట్రిక్కీ అని చాలా ట్రిక్కీ. అది 30s అనేది చాలా ట్రిక్కీ. సో మనకు కావాలనుకుంటే యంగ్ అనుకోవచ్చు, మనం ఓల్డ్ అనుకుంటే ఓల్డ్ అనుకోవచ్చు. సగం మంది ఇలా ఉంటారు, సగం మంది ఇటేపు ఉంటారు, సగం మంది ఇటేపు ఉంటారు. సగం మంది 30 వచ్చినా యంగ్ అని బిహేవ్ చేస్తారు, కొంతమంది 30 వచ్చినా చాలా చూసిన అన్నట్టు. సో దట్ వాజ్ ఎక్సైటింగ్. ఐ థాట్ లాట్ ఆఫ్ అన్ఎక్స్ప్లోర్డ్ ఎమోషన్స్ ఉన్నాయి అందులో. అండర్ ఎక్స్ప్లోర్డ్ ఎమోషన్స్ అన్ఎక్స్ప్లోర్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఐ థాట్ ఇది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఎక్స్ట్రాక్టింగ్ ఎమోషన్స్ ఫ్రమ్ పీపుల్ ఆర్ ఇన్ ద 30s అండ్ సింగిల్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఈడు రామకృష్ణ ఒకదానికి సింగిల్ అయితే భానుమతి ఇంకొక కారణం అన్న సింగిల్. రీజన్ ఫర్ బీయింగ్ సింగిల్ ఇస్ నాట్ సిమిలర్, నాట్ ద సేమ్ ఫర్ బోత్ దిస్ గైస్. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అప్పుడు బాగా ఎక్సైటింగ్ అనిపించింది. అది ఇద్దరు డిఫరెంట్ కారణాల వల్ల 30s లో సింగిల్ గా ఉంటే ఏం జరుగుతుంది, యూనో is the very first idea I got. That's the first thing. So our story narrative wise interesting ga cheyadaniki I got into Bhanumati's point of view, took Bhanumati's point of view, just to find an interesting narrative in the film. సరే సార్, మధ్యలో సో భానుమతి అండ్ రామకృష్ణ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్ గా రాశారు. అంటే అందరూ చాలా బాగుంది అంటున్నారు. ఈ మధ్యలో ఒక క్యారెక్టర్ వచ్చాయండి, బంటిగాడు అని. అంటే అంటే ఆ క్యారెక్టర్ ని ఎలా రాయాలనిపించింది. అండ్ ప్లస్ నేను షూటింగ్ స్పాట్ లో హర్ష మెమోరీ అయితే నేను పిచ్చోడైపోయా. ఏంటి బ్రో అసలు టేకులు ఎక్కువ తీసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ మెమరీ. అంటే పేజీలు అలా, అంటే చూసారా మీరు ఫ్లో ఎంత ఫాస్ట్ గా చెప్తాడో. ఆ ఫేస్బుక్ లో చూసి నేను ధరించాలా అంటాడు కదా, ఆ డైలాగ్ అయితే నేను చూస్తుండిపోయాను. వాడిని చూస్తుండిపోయి షార్ట్ జరిగేటప్పుడే నేను. హీ వాజ్ వెరీ గుడ్. ఓన్లీ 2 times ఉంటాడు. ఓన్లీ 2 times ఉంటాడు. నేను చెప్తాను. అంటే ఈ బంటి క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది? అంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళిద్దరు 30s లో ఉన్నారు. దర్ హోల్ ఫిల్మ్ ఇస్ అబౌట్ లవింగ్ 30s అంతా. కొన్ని ఒక యంగ్స్టర్ యూనిట్ మీద, ఒక యంగ్స్టర్ హూ థింక్స్ ఇస్ వెరీ కూల్, హూ థింక్స్ ఇస్ వెరీ హాట్ అండ్ హ్యాపెనింగ్, హూ థింక్స్ ఇస్, వాడు ఊర్లో ఎందుకు ఉంటాడంటే వాడికి ఇక్కడ సిటీలో చాలా కూల్ అనిపిస్తుంది వాడికి లైఫ్. ఊర్లో ఇంటికి ఉండిన టైం ఎంత వేస్ట్ చేయాలి అన్న యాటిట్యూడ్ తో ఒకడు ఉంటాడు. అలాంటిది ఊరే ఇంటికి వచ్చింది ఇప్పుడు. వాడి ఊరు వెళ్ళకూడదు అనుకుంటే ఆ ఊరే వచ్చి ఇంట్లో ఉంది. He doesn't want to share his space with somebody like Ramakrishna. He thinks it's very cool. So వాడి క్యారెక్టర్ అవుట్ బర్స్ట్ ఎలా ఉండాలి వీడి మీద. So that we try and be like funny. Yeah, no, it was also very written.
It was so fun. మా అంటే All around. మా ఇద్దరి మధ్యలో అలాంటి సీన్స్ రాసి అది జనాలకి నచ్చడం అనేది సూపర్ అండి నిజంగా. మా ఇద్దరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. సలోనిలో ఒక కెమిస్ట్రీ ప్లస్ హర్షతో ఒక కెమిస్ట్రీ అండి. నాకు 2 కెమిస్ట్రీలు ఈ సినిమాలో. Yeah, Harsha's chemistry with both of us, and both the scenes was real life chemistry. So yeah. So do you always have Naveen and Saloni in mind while creating these characters? I'm not lying, guys. No. I just created No. Bhagavati Ramakrishna in my mind. No. And maybe they were half good as they were. అక్కడ సగమే ఉందేమో ప్రాబ్లీ. నేను రాసినవి 50% అయితే ప్రాబ్లీ వీళ్ళు 50 or 40% అనుకుంటా. నౌ వీళ్ళు బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరు దాని లైఫ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారంటే నాకే సగం కదా డౌట్ వచ్చింది, వీళ్ళు బతుకున్నారేమో కంపల్సరీ ఇంకెక్కడ ఉంటారేమో. దే బిలీవ్ ఇట్ సో మచ్. నేను రాసింది మీరు అంత బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు టెక్నికల్ గా అయితే అవసరం లేదు. నేను రాశాను, దాన్ని వీళ్ళు నమ్మిన విధానం ఇస్ నెక్స్ట్ లెవెల్. They truly believed that these are the people. Avid Banu in Ramakrishna, they truly believed that they were these guys. Yeah, thanks for taking us on that journey and writing. I'm very, very proud of my decisions. I'm very proud of my choices. No. Oh yes. ఇంకోటి నాకు ఎప్పుడైతే మనం ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసాం, ఫుటేజ్ వచ్చింది, ఒక వ్యక్తి ఆ వ్యక్తిలో ఉన్న హ్యాపీనెస్ చూసి నేను ఇదేదో నిజంగా బాగా వచ్చిందేమో అనిపించింది. అంటే ఇదేమో అయిపోద్దేమో, వర్కౌట్ అయిపోతున్నాం. యష్ ఆ ప్రొడ్యూసర్ యశ్వంత్, ద ఫస్ట్ టైం హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఫీలింగ్ టువర్డ్స్ ద ఫిలిం సేయింగ్ దట్ బ్రో చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేయాలి. అండ్ హీ వాజ్ ద గై till this moment, like he supported us a lot. This film could have actually definitely, the film couldn't have been made without people like Yash, who's a producer, Raghu, our EP. We were a very small crew. I'm saying it from I just come join this crew. All of them, they were so good at what they did, and they made me feel very much at home. And me playing Bhanumati also has a lot to do with all these beautiful people who contributed to Bhanumati and Ramakrishna. There are many people like Sidhu, Sanjana, Prakya. But all our friends. He was edited the film, like everybody, like even during Okay, that. sorry guys to interrupt you. There are some audience questions that we have to quickly Yes, please go through. Next question is, why did Ramakrishna directly email Ram without confirming with Banu and considering her feelings? Oh, good question. Whoever sent it, very good question. I had the same question for playing the role. So have we lost? Oh yeah. So the question is, why did he consult her before sending an email? It's as simple. Banu didn't consult Ramakrishna before reaching out to his sister. So according to him, that's a very just gesture, and he thought he could repeat the same. Yeah, that was his honesty which we were banking on. How was the experience working with cast and crew? Mickey 20046, you must have, it's fantastic. అది ఇంకా మీకు మా టీం గురించి ఎక్కువ చెప్పుకుంటే బాగోదు, వర్స్ట్ గా ఉంటుంది. మై టీమ్ ఇస్ లైక్ ఇంకా ఏం చెప్తాం బ్రో, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనగా ఏం చెప్తాం. మై టీమ్ ఇస్ చిల్. ఐ థింక్ మై టీమ్ ఇస్ ద బెస్ట్. Yeah, I think my team is the best. Inkeem le jappa. We are more like friends. It was more like friends chilling on a set. Shrikant_Reddy. I fell in love with Banu and Ram. I wish there was more to the climax scene. Are you planning part 2? No. We are not planning part 2, which we don't know about. No. We are not planning anything right now. At least I can talk about the current times right now on what date I can talk for today. No, there's nothing as such, but what I'm liking is people are liking Bhanumati and Ramakrishna. I can give you something. We are planning to give another glimpse of both of them
which will mean చెప్తాం. I will let you know about it. Surprise. Come soon. Yeah, a small glimpse of it because ఒక కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది అన్ని రివ్యూస్ నుంచి. షార్ట్ రన్ టైమ్, మోర్ వాంట్ టు సీ దెమ్. సో యా, we are planning something చిన్నది that will be for hardly 3 minutes or so, but you will It's get just to a watch. surprise for you guys to thank you for all the love you get. Yeah, but you'll get That's to gonna be a surprise. watch both of them again together for that, for a few minutes. As Ramakrishna and Bhanumati Yes, as Ramakrishna and Bhanumati today. today. భాను ప్రసాద్ డాట్ విరాట్, భానుమతిని రహస్యం ఏంటి? భానుమతి నీ చర్మ రహస్యం ఏంటి? భానుమతి, దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీక్రెట్ బిహైండ్ యువర్ స్కిన్? Two Hyderabad biryanis every day. Two Hyderabad biryanis every day. She eats lot of ice cream. She consumes lot of ice cream. Probably that might help skin. We are just experiment తెలిసింది ఏంటంటే ఐస్ క్రీమ్ స్కిన్ గ్లో అవుతుంది. Guys, they maybe put on weight, and during that I had ice creams, milkshakes, mandi, gongura mutton. That also you blame it on tea. That also you blame it on tea. That was their hospitality for me to put on weight and to pamper me with food. But guys, honestly, I thank you so much for that. Such a sweet question, but I don't do anything. Ask Naveen and Naga Sai, Right. sorry. Yeah, please. Naga Sai Prakash, why does the movie end so fast? Will there be a sequel? I think we just answered that. Thanks, Naga Sai Prakash, for taking us seriously and wanting to see us a little more. Little glimpse coming for you very soon. Yes, for sure. Bhuvi 126, not asking a question, but it's a compliment. Bhanumati is looking like my soft skills lecturer, who I like a lot. Wow. So sweet. It's Bhuvi 126. You Thank should you. answer to Bhuvi 126. Thank you. I'm happy. You can feel that way. Soft. And I like Bhanumati so much. So that is up with I think we have few more questions for me. Last segment, I think that's the last segment. I think we'll quickly answer all those questions. Nakuన్న questions ఏంటి అంటే sorry. But Why thank didn't you, guys. Sam Weem, why didn't Srikanth garu try acting in this film? We would love to see him because that's not my job. Yeah. Because Even I that's want not to see my you acting. Yeah, because next movie. Guys, The next next movie movie. launching himself. No. I don't think that's my job, and I don't think I'm good at that. I don't think I can act, but I definitely think I can write. So let me Might be guys like concentrate. Ravi did a special Yeah. appearance for us in Bhanumati Ramakrishna. Maybe, Yeah, Ravi is so Ravi did a good. special appearance for us, and it was such an amazing. Ravikant Perapu, yeah. Ravikant Perapu. And so might be Ravikant's movie Srikanth Nagoti will play a debut. You never know. It might be exchanging. Yeah, I've acted in a couple of frames in his film. Yes. So guys, we have 5 minutes to go, and Yes. So one last question to Saloni. What was the one piece of advice that Bhanu would give to Saloni Luthra and vice versa? thank you. That's a beautiful question. I think what advice Bhanu would give to Saloni would be to let go and live a little Let more. go what? Let go Let what? go of your fears. Let go of your Okay. fears. Let go of your fears and live a little more. And what Saloni would give to Bhanumati would be Little less polite, little polite, little polite. yeah, Be little probably polite and be little nice. probably be more because I also used to be a lot like Bhanumati at one time, and then I started enjoying, and I feel giving love to everyone around you is the best feeling in the world. So I would tell Bhanu to be a little less strict and give more love around her and compliment more and take that trait from Ramakrishna and spread love a little more. Wonderful. Chalo, one. So, what are you trying? మీ ఇద్దరు audience కి ఏం చెప్పాలనుకుంటున్నారు? What is that you wanna tell your audience who are giving you so much of love and encouragement? ఇక థ్యాంక్స్ చెప్పేసాం బ్రో. చూడండి, మీకు ఇది నచ్చింది,
చూడిన వాళ్ళు చూస్తే వాళ్ళకు నచ్చుతుంది. సో ఏదో ఇట్స్ గుడ్ అంతే. నేనేం చెప్పలేను, అంటే మాటలు రావట్లేదు, బట్ ఓవర్వెల్మ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. Wonderful. What is that one thing you want to share? I mean, you want to share with audience about the film? Yeah, I would first quickly just like to thank everyone. CC Chala Chala, thank you so much for liking Bhanumati, accepting Bhanumati Ramakrishna into your homes and giving us so much love. And yeah, we're really, really happy and overwhelmed with all the love you're giving us. And we couldn't have done And it without inkotti, the fabulous team. ఇలాంటి అని కాదు, ఏ సినిమాలు వచ్చినా మంచి సినిమాలు వస్తే జనాల నుంచి ఎస్కేప్ అవ్వదు. మంచి సినిమా ఎప్పుడు జనాల నుంచి ఎస్కేప్ అవ్వదు. సో ఆడియన్స్ వాంట్ గుడ్ ఫిల్మ్స్. అండ్ Saloni, Nenu, Srikanth, there are many actors, directors and all, they're trying their best to give good films. So I thank audience, like, watch good films, any film, and just encourage new talents. Thank you. Yeah, and thank you for love, giving us so much love and encouraging us and motivating us to be a part of your lives and be Bhanumati Ramakrishna more and more characters and ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుంది ఈ పేరు రామకృష్ణ? సరే, భానుమతి రామకృష్ణ, ఇది బాగుంది, ఇద్దరు కలిసి పేటెంట్ తీసేసుకుందామా? పేటెంట్ తీసేసుకుందామా? భానుమతి రామకృష్ణ పేటెంట్ తీసేసుకోవాలి. సీక్వెల్, భానుమతి రామకృష్ణ సీక్వెల్ తెనాలిలో షూట్ చేద్దాం. ఓకే, yes, Tenali shoot. I think we should sign off. Bhanumati staying with Ramakrishna in Tenali, what does she do? How? That is you guys both of you turn script writers. I think you guys are well versed with your characters. You guys really know how to take them forward. I think you guys are capable also. మీరు చెప్పినట్టే ఎవరి పని వాళ్ళు చేయాలి, మా పని మేము చేస్తాము. మా పని మేము చేస్తాము. Super. I think we should sign off with to quickly say bye to all the audience, all the people who are watching us. Thank you so much for accepting Bhanumati and Ramakrishna. It's out there. చూడండి, నేడే చూడాలని లేదు, రేపు ఉంటున్నా చూడండి, ఎల్లుండి చూడండి, ఆహాలో ఉంది. మీ రామకృష్ణ, మీ భానుమతి అన్ని చోట ఉన్నారు, చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ. So great. It's lovely catching you guys again and again this weekend, and thank you so much. Thank you so much. Thanks for Happy Arting for organizing this. Thank you so much. Bye bye.